నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైతే ఫేక్ లెటర్లు విడుదల చేశారంటూ హరిరామ జోగయ్య సాక్షాత్ ఒక లెటర్ విడుదల చేశారు. అయితే ముందు వైసీపీ ఫేక్ లెటర్ ఏ విధంగా విడుదల చేసిందనే అంశాన్ని కనుక వస్తే కాపు సోదరులకు విన్నపం. ప్రస్తుతం రాష్ట్రంలో సంభవిస్తున్న సామాజిక పరిణామాలు చూస్తుంటే బాధాకరం కలుగుతున్నది. ఈ పరిణామాలు మన కాపు సామాజిక వర్గ ఉనికికి ముప్పు తెచ్చేలా మున్ముందు మన్నలను మరింత ఆత్మరక్షణలో పడేసేలా ఉన్నాయి తప్ప మన కాపులకు ఏమాత్రం మేలు చేసేలా లేవు. ఇన్నేళ్లుగా అన్ని పార్టీలు కాపులను వాడుకొని చివరకు కరివేపాకులా బయటపడేశారు. ఇన్నాళ్ళు లెక్క వేరు, ఇక నుంచి వేరు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు చేతిలో మోసపోవడానికి కాపులు సిద్ధంగా లేరు. వంగవీటి రంగా తర్వాత పెద్ద స్థాయిలో కాపులకు అండగా నిలబడతాడని అనుకున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు పంచన చేరటం మన సామాజిక వర్గానికి అవమానకరంగా ఉంది. కాపుల ఆత్మగౌరవాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారు. అదేవిధంగా మన సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడని ఇన్నాళ్ళు నమ్ముతూ వచ్చాము. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రతిపక్షాలు చేస్తున్న ప్యాకేజీ ఆరోపణలు నిజమనిపిస్తున్నాయి. పొత్తుతో ఉన్న పార్టీని సంప్రదించకుండా 5 సంవత్సరాలు సీఎం అభ్యర్థి చంద్రబాబే అని లోకేష్ ఎలా ప్రకటిస్తారు? బాబు అనుమతి లేకుండా లోకేష్ ఈ ప్రకటన చేశారా? కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి బాబు చేస్తున్న కుట్ర ఇది. అదేవిధంగా ఈ విషయమై నేను బహిరంగ లేఖ రాసిన ఇప్పటికీ వరకు పవన్ కానీ నాదెండ్ల కానీ స్పందించలేదు. కాపులు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇది. పవన్ వైఖరి చూస్తుంటే జనసేనను టీడీపీలో విలీనం చేసేలా కనిపిస్తున్నది. ఇక మనం ఉపేక్షిస్తే లాభం లేదు. మనం గలం విప్పాలి, మన గొంతు వినిపించాలి, మనం పిడికిలు బిగించాలి, మన ఉనికి కాపాడుకోవాలి, అధికారంలో మన వాటా మనం తీసుకోవాలనేటువంటి ఒక లెటర్ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఎంపీ మాజీ హోంమంత్రి అయినటువంటి హరిరామ జోగయ్య పేరుతోటైతే లెటర్ రిలీజ్ అయింది. అయితే ఈ లెటర్లో సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ కాపులకు ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెడుతున్నాడు అనేటువంటి వ్యాఖ్యలు ఈ లెటర్లో పొందుపరిచారు. అయితే ఈ లెటర్కి తనకి ఏ విధమైన సంబంధం లేదంటూ హరిరామ జోగయ్య కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మరొక లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్లో ప్రధానంగా చూస్తే రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ముఖ్యమైన గమనిక, రాష్ట్రంలో ఏర్పడిన తాజా రాజకీయ పరిణామాలు ఆసరగా తీసుకొని రాష్ట్ర ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ను పాడు చేయడమే లక్ష్యంగా నా పేరు ఉపయోగించుకొని తెలుగుదేశం జనసేన పార్టీల మైత్రీ బంధాన్ని దెబ్బతీసే విధంగా ఒక అసత్య ప్రచారానికి తెరలేపుతూ వైకాపా సానుభూతి పరులు కానీ లేదా వైకాపా నాయకులు కానీ ఒక అబద్ధపు లేఖను కాపు సామాజిక వర్గానికి ఒక విన్నపం అనే శీర్షికతో ఎవరో ఆగంతకులు ఈ రోజున ఒక ఫేక్ లెటర్ విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలు మరియు జన సైనికులు గమనించగలరంటూ హరిరామ జోగయ్య లెటర్లో రాశారు. అదేవిధంగా అయితే తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి అధికారంలోకి రావటం ఖాయమని, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయం జరుగుతుందని నాకు అందిన సమాచారం మీకు గతంలోనే ప్రకటించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని వైకాపా నాయకులు ఇలాంటి చీప్ ట్రిక్స్కి పాల్పడుతూ రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీల మైత్రీ బంధాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా మరెన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారు. జన సైనికులు మరియు తెలుగుదేశం కార్యకర్తలు వైకాపా వారి ట్రాప్లో పడకుండా, ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకుండా ఎవరెన్ని పన్నాగాలు పన్నినా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించే వరకు మనమంతా ఆయన వెంటే నడవాలి, వెంటే ఉండాలని ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానంటూ మాజీ హోంమంత్రి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య అయితే మరొక లెటర్ రిలీజ్ చేశారు. అయితే టీడీపీ జనసేన కూటమితోటి అధికారం ఖాయం అనుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దాదాపు అనేక నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులను అయితే మారుస్తున్న పరిస్థితి ఉంది. సాక్షాత్తు 60కి పైగా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను అయితే మారుస్తున్నటువంటి పరిస్థితుల్లోనే వైకాపా ఓటమి అయితే ఖాయమని సాక్షాత్తు వైకాపా అధినేతే గ్రహించారు. సో దానిలో భాగంగానే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది అభ్యర్థులని అడ్డగోలుగా మార్చేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. చాలా నియోజకవర్గాల్లో ధిక్కార స్వరాలు అయితే వినపడతా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తానికి వైకాపా ఓటమి ఖాయం అనేటువంటిది అయితే చాలా స్పష్టంగా వినపడతా ఉంది. టీడీపీ జనసేన మైత్రిని ఏ విధంగా దెబ్బతీయాలనేటువంటి లక్ష్యంతో హరిరామ జోగయ్య పేరుతోటి ఈ లెటర్ అయితే రిలీజ్ చేశారు. ఆ లెటర్ని కౌంటర్ చేస్తూ సాక్షాత్ హరిరామ జోగయ్య మరొక లెటర్ రిలీజ్ చేయడం అయితే చర్చనీయాంశంగా మారింది. అయితే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడంలో సిద్ధహస్తులుగా పేరొందినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాంటి అదే పరిస్థితుల్ని పరిణామాలను మళ్ళీ కొనసాగించేటువంటి ప్రక్రియలో భాగంగానే హరిరామ జోగయ్య పేరుతోటి ఫేక్ లెటర్ అయితే రిలీజ్ అయింది. మొత్తానికి టీడీపీ జనసేన మైత్రిని దెబ్బకొట్టడానికి అయితే వైకాపా భవిష్యత్తులో మరిన్ని కుట్రలకి తెరలేపుతుందనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.